మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరారు విభాకర్ శాస్త్రి. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బజ్రేష్ పాఠక్ సమక్షంలో కమలం గూటికి చేరారు. తన కోసం బీజేపీ తలుపులు తెరిచినందుకు మోదీ, నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు విభాకర్ శాస్త్రి. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని అన్నారు. ఇండియా కూటమికి ఎలాంటి సిద్ధాంతం లేదని, కేవలం మోదీని తొలగించడమే దాని లక్ష్యమని కామెంట్ చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటో రాహులే చెప్పాలని ఎద్దేవా చేశారు. సిడబ్ల్యూసీలో చోటు దక్కకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీపై విభాకర్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతోనే కాంగ్రెస్ ను వీడుతున్నట్టు విభాకర్ శాస్త్రి వెల్లడించారు. ట్విట్టర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరడం గమనార్హం.